దేవుడు వచ్చేసిందా? అమ్మా సత్తమ్మ, మా అమ్మమ్మ ఊర్లో గ్రామ దేవత. ఈ ఊర్లో నీకు ఘనంగా జాతర చేస్తున్నారు. మా అమ్మమ్మ వాళ్ళు ఈ మేకపోతుని నీకు పెట్టుకుంటా ఉన్నారు. అది 15 కేజీలు పెడతాదని చెప్తున్నారు. నీకు పెట్టుకున్న తర్వాత 30 కేజీలు అయ్యేట్టుగా చెయ్యి తల్లి. 30 కేజీలు అయ్యేట్టుగా చెయ్యి తల్లి. ఇదేంటైతే? అరే నీ అబ్బా ఏంది కోరికలా? దేవుడు కూడా నవ్వుపోతాడే. చీరలు పద్ధతిగా సంస్కారంగా ఉండాలి. దేవుడు నా కోరిక తీర్చనా? 15 కేజీల మేకపోతూ 30 కేజీలు అయితే మీరు వండుకునేదానికి 3 కేజీలు ఇచ్చి మిగిలింది ఎత్తుకోబోయి నేను పాసలు వేసుకుంటానే. మీరు కూడా బంధువులకి పెట్టుకోవద్దా? మొత్తం నేను ఎత్తుకొని వెళ్ళిపోయినాను. చెడ్డ పేరు ఎందుక? ఓమే దేవుడు చేసినది మేకపోతులు పెట్టుకోరండి. నాగేశ్వరి దాంతో కూర్చొని మాట్లాడితే మనం జాలమా. నువ్వు రాకపోయినా కూర్చోయే అత్త. నా సౌతి మీ అత్త మంచిది కాదే. ఊరంతా బంధువులకు వండి పెట్టేస్తది. జాతర అన్నాక బంధువులందరూ వచ్చారే. ఆ మేకపోతుని కొనింది బంధువుల కోసమే. బంధువులంతా రా బంధువులే. నా సౌతి పెడితే తినేసి వెళ్ళిపోతారు. నువ్వు కూడా బంధువే కదా, ఇంటికే ఉండేది మొత్తం ఎత్తుకోపోవాలని చూస్తున్నావు కదా. బంధువు ఎందుకు అవుతానే? ఇంటికి వాసన రాలనే. ఉండేదంతా నాకే. నేను తిని మిగిలిన తర్వాతనే మీకు. అవునవును, నువ్వు ఇంటికి వారసురాలువే తల్లే. కోసిన మేకపోతు కూర అంతా ఎత్తుకొని వెళ్ళిపో. ఎత్తుకెళ్ళిపోతా అత్త. మీ మేకపోతు కూర అంతా నేనే ఎత్తుకొని వెళ్ళిపోతా. నువ్వు బొమ్మ తల్లే, మాతో చెప్పింది నిజమే. నీతో మాట్లాడితే తట్టుకోలేవు. అత్త, బాలాజీ షాపింగ్ మాల్ లో డ్రెస్ ఎలా ఉంది? సూపర్. బానే ఉండదులే మేరా. దేవుడు వచ్చేసిందంట. సరిపోయారు ఇద్దరు. అయ్యమ్మా.